ప్రైజ్ టు లార్డ్. నేటి దేవుని మాట, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. జీవితంలో ఒంటరితనం వేధిస్తున్నప్పుడు లేదా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మన బాధ వినేవారు ఎవరైనా ఉన్నారా అని మనం వెతుకుతూ ఉంటాం. లోకంలో మనుషులు మన పిలుపును వినకపోవచ్చు లేదా వినినట్లు నటించవచ్చు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే గొప్ప హామీ, మనం ఆయన వైపు తిరిగి ఒక్క అడుగు వేస్తే, ఆయనకు ప్రార్థిస్తే ఆయన మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వాక్యం మనకు ధైర్యాన్నిస్తుంది. మనం మోకరిల్లి మొర్రపెట్టినప్పుడు దేవుడు మన హృదయాలకు అత్యంత సమీపంలో ఉంటారు. మన అంతరంగంలోని నిట్టూర్పును కూడా ఆయన వినగలడు. మన ఆవేదనను ఆయన ప్రేమతో అర్థం చేసుకుంటాడు. మన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు, కానీ అది నేరుగా పరలోకపు సింహాసనాన్ని తాకి మనకు సహాయాన్ని అందిస్తుంది. దేవుడు మన మొర ఆలకించడమే కాదు, తగిన సమయంలో అద్భుతంగా కార్యం చేస్తాడు. ఆపత్కాలంలో ఆయన మనకు తోడుగా ఉండి మనం వెళ్ళాల్సిన సరైన దారిని చూపిస్తాడు. అంతేకాదు, లోకం ఇవ్వలేని దైవిక శాంతిని మన హృదయాలలో నింపి మనల్ని బలపరుస్తాడు. ఇలా దేవుడు ఇచ్చే స్పందన లేదా జవాబు మన ఆందోళనను పోగొట్టి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనల్ని ధైర్యతీరాలకు చేరుస్తుంది. దేవుడు నీ ప్రార్థనలకు ఉత్తరం ఇవ్వాలని ఆశతో ఆయన వైపు చూస్తున్నావా? అయితే ఒకటి గుర్తుంచుకో, దేవుని ఉత్తరం పొందాలంటే సందేహం లేని విశ్వాసంతో, లోతైన పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలి. ఆయన చిత్తానికి లోబడుతూ నీతిగా జీవించే వారి మొరను ఆయన త్వరగా ఆలకిస్తాడు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అన్న వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తే ఆయన తప్పక నీకు జవాబిస్తాడు. ఆమేన్.